రాజకీయాల కొంత నాయకులు కావచ్చు, జైత్యాలు కావచ్చు, సొంత లాభం కోసమే పనులు చేస్తుందని చెప్పి 2-3 సార్లు మాట్లాడింది. మరి సొంత లాభం కోసం అని చెప్పి మాట్లాడడం ఒకే రాజకీయాలలో లేకుంటాయి. రెండవది, ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి, రోడ్లు వేసడానికి, మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా ఈ పొరపాటు జరిగినట్టు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వాస్తవానికి ముఖ్యమైన రోడే మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడినట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన రాయగా కుట్రాక్షేశ్వర కానగోల్ నుంచి మీటింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసింది. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం. హయాం అంటే నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఇంకా ముందుకు ఒక ₹1 కోటి వేద్దాం. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టాం, 20 ఫీట్ల. ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం, నేను 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి, ఈరోజు ఏదీ లేదు. అసలు ధర్మసముద్రం నీళ్ళు నీటే వస్తాయి. అసలు ధర్మసముద్రం నీళ్ళు ఎటుకెళ్ళి ఎటుపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఇక సరైన ప్రణాళిక లేక అధికారులు తప్పే కావచ్చు. ఒక సరైన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు. వీరందరూ కూడా పత్రికే ఉన్నారు, అందరూ కూడా యువకులు. వేదిక మీద కూడా పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాలలో ఎవరు ఉండేవాళ్ళు లేరు. ఇది కూడా పిల్లని కాదు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, మందరాలు వచ్చింది, వాళ్ళు అనిపి 2 వాళ్ళే, ఇక్కడికంటే ఎక్కువ వస్తుంది నాకు బయట. చాలాసార్లు చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ముందు తరం వాళ్ళు ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు. అన్ని వాళ్ళకి పాత్రికేయ మిత్రులు అయితే అంతా ఇక్కడాలి. ఒక్కసారి మీరే వెళ్ళి ధర్మసముద్రంకి వెళ్ళి చింతకుంటకి వచ్చే కావచ్చు, కర్ణాటకకి వెళ్ళి చింతకుంటకి వెళ్ళి వచ్చే కావచ్చు. కర్ణాటక మీకు తెలియదు కావచ్చు, ఎందుకంటే నేను పుట్టి పెరిగినంతా కూడా జగిత్యాల అంతర్గామ రాంపురం గుట్టలకి వెళ్ళి అంతర్గామకి వెళ్ళి ఆశించారు వాళ్ళు. అది రైల్వే దాకా పోయింది. లింగం చెరువు, కర్ణంకుంట, వాళ్ళకి వెళ్ళి చింతకుంటకి వెళ్ళి నల్లపల్లి చెరువు అట్లా పోతాయి. ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆక్రమణ. ఇవన్నీ నేను రాజకీయాలకు వచ్చి వాస్తవానికి 2014 చివరి వచ్చిన కానీ నేను గెలిచింది ఎప్పుడబ్బా 2018 డిసెంబర్. 2020 జనవరి వరకు మున్సిపాలిటీ ఎవరున్నారండి? జీవన్ రెడ్డి గారు తమ్ముడు భార్యనే కదా. 2020 జనవరి వరకు ఇది ఏంటి, ఇది 26 జనవరి నడుతుంది. అంటే 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళలో మున్సిపాలిటీ వచ్చినాక ఏం జరిగింది? 3 నెలలు అయిందో లేదో 2 సంవత్సరాలు కరోనా. 2 సంవత్సరాలు కరోనా. ఆ కరోనా అయిపోయి మళ్ళీ కొంచెం పనులు పోయినట్టు లేదో పైసలు లేవు. ఆ టైంలో ఇక రాజకీయం మీకు తెలుసు, మున్సిపాలిటీలో రాజకీయం జరుగుతాయి, సహజమే. మాకు అప్పుడు విమర్శిస్తలేదు, ఎందుకంటే విమర్శిస్తూ వచ్చేది కాదు. విభాగీయాల్సిన అవసరం ఉన్న తప్పని చెప్పాలి. మీద ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం పోయింది. 7 నెలల వరకు నేను ప్రభుత్వం దూరంగా ఉన్నా. మరి సీనియర్ నాయకులకైతే మరి ఎమ్మెల్సీ పదవులు కూడా ఉంది, చాలా పెద్దవారు చేస్తుంటే ఇట్లాంటి పనులన్నీ 7 నెలలు చాలు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఏడాది కూడా ఎమ్మెల్సీ ఉంది. నేను వచ్చిన వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇంకా ఏడాది దానికి కూడా ఎమ్మెల్సీ పదవి ఉండదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక 7 నెలలు మనకి ఎమ్మెల్సీ పదవి. మాజీ మంత్రి, అత్యంత అనుభవజ్ఞులు, ఎన్నో సంబంధాలు ఉన్నాయి. మరి ఎందుకు ఎన్నికలు కానీ పని మొదలుపెట్టలేదు? ఫస్ట్ ఏమో ఒక కుటుంబం రేకులు అడ్డం పెట్టింది, వాళ్ళకి 2 ఇల్లు ఇవ్వన్నారు. దాదాపు ఫైనల్ చేసాం, డబల్ బెడ్రూమ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇంకో 3 వచ్చి కోర్టు కేసు వేసారు. ఇక్కడికే వచ్చారు. మా సతీశ్వర కూడా తెలుసు, నా జాగా అవుతున్నది ఈ సంగతి తెలియదు. అక్కడికి ఇప్పుడు కోర్టు. ఈ లేట్ అవ్వకుండా ఎంత పని ఆగింది? మున్సిపల్ కమిషనర్ గారు నాకు వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు, ఏమైనా పని ఆగిపోయింది. రెండవది, ఈ పని చేస్తూ ఉంటే
మీటింగ్ పెట్టి వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఆ కూరగాయల మార్కెట్ పెట్టాం కదా అక్కడ బీడ్ బార్ ఇంకా ఛార్జ్ చేయలేదు. ఇది ఎమ్మెల్యే నిర్వాహకం అని నా పేరు పెట్టుకోవాలి అన్నారు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నేనే కదా. మరి అవి నేను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ అనేసరికి ఒక్కటి తవ్వుకుంటే ఒకటి పడు. మరి ఎమ్మెల్యే నిర్వాహకం వెజిటేబుల్ మార్కెట్ది ఇక్కడ జగిత్యాలే కాదు, గౌరవనీయ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు రాష్ట్రం అంతా కూడా సమస్య. ధర్మపూర్లో స్టార్ట్ అయిందా అండి వెజిటేబుల్ మార్కెట్? అప్పుడు మంత్రి గారే ఇప్పుడు మంత్రి, ఇప్పుడు మంత్రి కొడుకు అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే చేసి 5వ సార్లు అలా కొడుకు అయిందా? ఇక్కడే ఉన్నారు మా వేరన్న సీనియర్ రిపోర్టర్. వెంటనే అయిందా? ఇక్కడ కాదు, ఇది రాష్ట్రంలో ఉన్న విషయం. అసలు కట్టిన వాళ్ళకు రూపాయి బిల్లు రాలేదు. ఇవాళ పోయి ఆడ వీడియోలు తింటున్నారు, ఫోటోలు వేసారు. ఆ కాంట్రాక్టర్ ఈ రోడ్డు కోసం అని చెప్పి సిమెంట్ అంతా పెట్టుకోవచ్చు. అలా అనుమానమే లేదు. గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్ నాకు పరిచయస్తుడే. మా బావకు మా అమ్మాయిని ఇచ్చినాం, బావకు ఫ్రెండే. ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్. ఆయన గురించి దబావడం అవసరం నాకేం లేదు. కానీ అవసరం పడితే ఇక్కడ వర్క్లే చేయకుండా అంత పనులు చేసిండు. ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ నేనే వాళ్ళు ఈ రోడ్డు వర్క్ చేస్తున్నందుకు ఆ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళే ఉంది. సిమెంట్ పెట్టుకుంటే గందరగోళం. వాస్తవానికి రూపాయి తిరగాలేదండి. 9 కోట్ల పైన రావాలి అది కట్టినాను. 9 కోట్ల పైన కట్టాలి. పురుష మెట్టుపల్లి కూడా అయింది, అక్కడ కూడా వాస్తవానికి ఇది ఎట్లా ఉండదని చెప్పి రాయకల్ కట్టమని చెప్పిన కాంట్రాక్టర్ ఎంకరేజ్ చేసి అలా పర్సెంటేజ్ తీసుకోలేదు. ఎక్స్పెక్ట్ లేదు నాకు తెలుసుకోవాలని చెప్పి రాయకల్ ఆపేసాను. మీటర్ వేసిన కాబట్టి మీరు అడగండి రాయకల్. ఎట్లాగో జాగా కూడా దూరం ఉన్నది, అంత దూరం బోరు. ఆ రాయకల్లో ఉన్న టౌన్ ఉన్న మార్కెట్లకే పోతలేరు, రోడ్డు మీద కూర్చుంటారు అనే ముందు బిల్లు కూడా రాదు. కానీ నా మాట మీకు వెళ్ళి ఫిషర్మెన్ చేపల మార్కెట్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ వస్తే హ్యాండ్ ఓవర్ చేస్తాను. అట్లనే మనం పోయి వాళ్ళందరితో కూడా ఫ్రూట్ మార్కెట్ గురించి కూడా మాట్లాడాం.